ఈ మూవీ 'దేవర' మూవీ. మూవీ రిలీజ్ స్టార్టింగ్ నుంచి రిలీజ్ అయిన దాకా ఈ మూవీకొచ్చిన కలెక్షన్స్‌ని పాస్ అయింది, ఫెయిల్ అయింది అన్ని మాట్లాడుకుందామా? ఈ మూవీ అయితే స్టార్టింగ్‌లో అంత హైప్ లేకుండా స్లోగా ప్లే స్లోగా నడుస్తూ బయట టాకింగ్ తెచ్చుకుంటూ ఉండేది మూవీ. ఈ మూవీ అయితే ఇంత హిట్ అయిద్దని ఎవరు అనుకోలేదు మూవీ. ఎందుకంటే అందరూ రివ్యూ ఇస్తున్నారు గానీ, ఈ మూవీ అంతా ఫెయిల్ అయిద్ది అనుకునే రివ్యూ ఇస్తూ వచ్చారు. కానీ ఆడియన్స్ మాత్రం ఎలా ఉందని ఒక్కసారైనా చూడాలని మూవీ అనుకోని థియేటర్‌కి చూశారు గానీ, మూవీ స్టార్టింగ్ నుంచి రిలీజ్ అయిన దాకా ఇప్పుడు దాకా మూవీ మాత్రం కొంచెం పర్వాలేదు. తన స్థానం తనకి దక్కించుకున్నాడు అనుకుంటున్నా ఎన్టీఆర్. ఎందుకంటే ఎంతమంది రివ్యూ ఇచ్చినా ఫెయిల్యూర్ టాక్సే ఇచ్చారు కానీ, ఎక్కడ హిట్ అయిద్దని ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే కంటెంట్ బాగుంటే ఎలాంటి మూవీ అయినా తీయొచ్చని నిరూపించి హిట్ కొట్టాడు మూవీలో. ఈ మూవీలో మాత్రం ఎన్టీఆర్‌ని ఎందుకు చంపారు? ఎందుకు చనిపోయాడు? ఎన్టీఆర్ లేకపోతే తన కొడుకు ఎలా నటించాడు? తన కొడుకు రెండో పార్ట్‌లో మొత్తం మూవీ నడుస్తూ ఉంటుందనుకుంటున్నా. ఈ మూవీలో మాత్రం హీరోని పాత్ర తక్కువ అయినా తన పాత్రకు తను న్యాయం చేసింది. ఇంకా దీంట్లో మాత్రం నటీనటునులు పర్వాలేదుగా తన స్థానంలో వాళ్ళు బాగానే నటించారు. ఈ మూవీ మాత్రం ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకొని హిట్‌గా దూసుకుపోతుంది అన్ని కంట్రీలో. ఎందుకంటే అలా ఉంది ఎన్టీఆర్ మార్కింగ్. ఇంకా 'దేవర' రెండో పార్ట్ ఎలా ఉంటుందో అంద అందరికీ రెండో పార్ట్ పైన ఆలోచించుకోవటానికి, క్వెషన్ చేయటానికి టైం ఇచ్చారనుకుంటున్నా మూవీ మాత్రం. రెండో పార్ట్ కూడా అయిపోయిందనుకుంటున్నా. ఎందుకంటే అలా కనిపించారు లాస్ట్‌కి. ఈ మూవీ మాత్రం రెండో పార్ట్ కూడా హిట్ అయిద్దనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌లోనే క్వెషన్ మార్క్ ఏసి అందరిని థియేటర్‌లో రప్పియటానికి సక్సెస్ అయ్యారనుకుంటున్నా మూవీ మాత్రం. ఎందుకంటే రెండో పార్ట్‌లో మాత్రం ఎన్టీఆర్‌కి, హీరోనికి మంచి హైప్ ఉన్న మార్కింగ్ ఉంటుందనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌లో వాళ్ళ పైన అంతగా ఏమీ చూపియకుండా రెండో పార్ట్‌లోనే మొత్తం వీళ్ళ పైనే మూవీ నడుస్తూ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మూవీ మాత్రం బాగుంటుంది అనుకుంటున్నాం. నే అనుకోని చెప్తున్నా రివ్యూ. ఈ మూవీ మాత్రం పర్వాలేదు అనిపించింది. అన్ని కంట్రీలో మాత్రం కొన్ని కోట్ల పెట్టుబడి పెట్టినా మొత్తం వచ్చేసాయి. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ మూవీలో ఇంకా రెండో పార్ట్‌లో మాత్రం చాలా యాక్షన్ సీన్స్ అయితే బాగా చూపిస్తారనుకుంటున్నా మూవీలో మాత్రం. ఇంకా రెండో పార్ట్‌లో చాలా సెంటిమెంట్ సీన్స్ కూడా చూపిస్తారనుకుంటున్నా. మూవీ కోసం అందరం ఎదురు చూస్తున్నాం రెండో పార్ట్ కోసం. ఇంకా రెండో పార్ట్‌లో కూడా బడ్జెట్ పెరగవచ్చు అనిపిస్తుంది మూవీ కోసం. ఎందుకంటే ఫస్ట్ పార్ట్‌లోనే పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసాయి కాబట్టి రెండో పార్ట్‌లో మాత్రం ఎక్కువ పెరగవచ్చు. ఇంకా ఈ మూవీ మాత్రం చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ న్యూ ఛానల్. సపోర్ట్ చేయండి మా ఛానల్‌ని. ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాం. మీ సపోర్ట్ ఉంటే మా ఛానల్‌ని ఎంతో గ్రోత్ చేసుకోవచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మా కష్టాన్ని ఆదరించి కోరుతున్నాం ప్లీజ్.